వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. తెలంగాణ ఆవిర్భవించి 3 సంవత్సరాలు పూర్తయింది. 4వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తన 3 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. ఈ 3 ఏళ్ల పాలన ప్రజా సంక్షేమానికి సంబంధించి పెద్దపీట వేస్తామని 3 ఏళ్లలో దాదాపు 300 పైచిలకు ఇటు సంక్షేమము అటు ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ మాత్రం 3 ఏళ్ల పాలనపై ఛార్జ్ షీటే పెట్టింది. ఏకంగా నిన్న రాహుల్ గాంధీ సంగారెడ్డి సభలో టీఆర్ఎస్ ప్రభుత్వం దేనికైతే తెలంగాణ ఆవిర్భవించిందో ఆ దిశలో కాకుండా ఒక తప్పుడు దిశగా వెళుతోందని ఆయన చాలా తీవ్రమైన విమర్శలే చేశారు. ఆ నలుగురు కోసమే తెలంగాణ వచ్చిందా, బంగారు తెలంగాణ అంటే ఇదేనా, వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ అభివృద్ధిని సంక్షేమాన్ని ప్రజలకు పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతుందని కూడా ఆయన నిన్న వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. అలాగే అటు కేంద్రంలో ప్రధాని ఇటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరిని కూడా విమర్శలు చేశారు. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణ ఆవిర్భవించింది, కానీ టీఆర్ఎస్ 3 ఏళ్ల పాలనపై పూర్తి స్థాయిలో పెదవి విరుస్తున్న పరిస్థితి, ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు, కేవలం మాటలతో భ్రమింపజేస్తున్నారని గతంలో అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి నిజంగానే ఏమీ జరగట్లేదా? మరోవైపు తెలంగాణ కళ సాకారమైన 3 ఏళ్ల సందర్భంగా సంబరాలు కూడా జరుపుకుంటున్నారు. దాని గురించి కూడా మాట్లాడదాం. వాళ్ళు మనతో జాయిన్ అవుతున్నారు. నాగం జనార్దన్ రెడ్డి గారు, మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకులు, కొద్దిసేపట్లో మిగతా నాయకులు మనతో జాయిన్ అవుతారు. జనార్దన్ రెడ్డి గారు, ముందుగా తెలంగాణ ఆవిర్భవించి 3 ఏళ్లు అవుతున్న సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా సమాజం చేసుకుంటోంది. దాని గురించి మాట్లాడుకున్న తర్వాత ప్రభుత్వం పాలన ఆ విషయాలు మాట్లాడుకుందాం. ఈరోజు జూన్ 2 తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన రోజు. ఇవాళ అమరవీరుల త్యాగఫలం ఈ తెలంగాణ రాష్ట్రం. ఎంతోమంది సకల జనులు పోరాడి తీసుకొచ్చుకున్నటువంటి తెలంగాణ ఆవిర్భావ దిన సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు నిజానికి చెప్పాలంటే అందరు ఆశించిండ్రు, తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనకు ఉంటాయి, బంగారు తెలంగాణ అవుతుందని అందరూ ఊహించిండ్రు. కానీ దానికి భిన్నంగా పాలన సాగుతూ ఉంది. ఆ రోజు మొట్టమొదటి 2014 ఎన్నికలప్పుడు ఈరోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అధినేత ఆ రోజు గ్రామం తిరిగి ముఖ్యంగా ఆయన చెప్పింది ఏంటంటే 2 బెడ్రూమ్లు, అల్లుడు వస్తే అత్త చీరాడ మార్చుకోవాలి, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, లాట్రిను, గౌరవంగా బతికేలా కట్టిస్తాను, గౌరవప్రదమైన జీవితం గడిపే విధంగా అని చెప్పని అదొకటి చెప్పిండు. 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తా అని చెప్పిండు. తర్వాత KG to PG చేస్తా అని చెప్పిండు. 1 లక్ష వరకు రుణాలు రైతులకు మాఫీ చేస్తా అని చెప్పిండు. 1000 రూపాయలు తర్వాత 1500 వికలాంగులకు పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ఇట్లా అనేక వాగ్దానాలు చేసిండ్రు. అవును. కానీ ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా ఓటేసింది ఈ అంశాల మీదనే ప్రజలకు అంటే ఓటేసినారు. దీంట్లో ఈ వీటిని ఆధారంగానే ఎక్కువ చేసినారు. ఇవాళ తెలంగాణ వచ్చింది, ఇవాళ ఏదేమి చెప్పినా 69లో ఉద్యమంలో నిజంగా వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా, ఎందుకంటే ఆనాడు నా మిత్రులు ఎంతోమందిని పోగొట్టుకున్నాను, వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారు. ఎందుకంటే 69లో ఉద్యమం లేకుంటే ఈరోజు మళ్ళీ ఈ ఉద్యమాలు వచ్చేది, తర్వాత వచ్చే ఉద్యమాలు వచ్చేది కాదు. అందుకోసము ఆ కుటుంబాలను గుర్తించాలి. ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇంతవరకు ఆ రోజు అన్నది 1200-1400 మంది చనిపోయిందని చెప్పని 400 కుటుంబాలకి తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ప్రజలు నమ్మి అధికారం మీకు ఇచ్చిండ్రు. 61 మందిని టీఆర్ఎస్ వాళ్ళని గెలిపించిండ్రు. ఒక చక్కటి పరిపాలన ఇచ్చేది పోయి ఇవాళ ఎటువంటిదంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగాన్ని అవమానిస్తూ, ఈరోజు ఫిరాయింపులను ఒక పార్టీలో గెలిచిన వ్యక్తిని తీసుకొని ఈయన అంటే మంత్రివర్గంలో ఫిరాయింపులను మీరు అంటున్నారు, రాజకీయ పునరేకీకరణ, దానికి ముఖ్యమంత్రి ఒక పేరు పెట్టండి, పునరేకీకరణ అని చెప్పినాడు. ఇంకోటి ఏంది, అందరూ వాళ్ళ అభివృద్ధి కోసం వచ్చిందని చెప్పాను. ఆయన అభివృద్ధి నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని. నీ ఎంబడి చేరిన సర్పంచ్కి ఏం చేసినావు, నీ ఎంబడి చేరిన ఎంపీటీసీకి ఏం చేసినావు, జడ్పీటీసీకి ఏం చేసినావు, జిల్లా పరిషత్తులు నీకు 2 వచ్చేది ఉండే, అన్ని జిల్లా పరిషత్తులను కైవసం చేసుకుని ఏ జిల్లా పరిషత్కు ఏం నిధులు ఇచ్చినావు, ఇవాళ కేంద్రం ఇచ్చిన నిధులు, గ్రామ పంచాయతీలకు ఇచ్చిన నిధులు 30 ఏళ్లకెళ్ళి ఉన్న కరెంటు బిల్లులు కట్టించుకుంటున్నాడు. చట్ట విరుద్ధం అండి, చాలా అంటే చట్ట విరుద్ధం. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ ఆయనకు కేంద్రంకి వెళ్ళి వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి.
ఆ 5 సంవత్సరాల్లో ఆయన అభివృద్ధి చేయాల్సింది పాత బిల్లులు కట్టేటందుకు కాదు కదండి. Right. అట్లా ఈరోజు నేను ఒకటే ఏం చెప్తున్నానంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకు అంటే వంచే పాలన సాగుతూ ఉంది. కేవలం మాటల గాడిలతోటి మాయ మాటలతోటి అది చేస్తున్నాడు. ఈరోజు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాడు, ఎక్కడ ఒక్క స్కామ్ జరగలేదు. మాట్లాడదాం సార్. మిగతా అంశాలు కూడా మాట్లాడదాం. మనతో కోననేని సాంబశివరావు గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఐ సీనియర్ నాయకులు జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు, 3 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఇటు తెలంగాణ కానివ్వండి, ఆవిర్భావం అటు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 ఏళ్ళు పూర్తి 4వ సంవత్సరాలకు అడుగు పెడుతుంది. ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది మీకు తెలంగాణ కళ సాకారమైన 3 ఏళ్ల తరువాత పరిస్థితి ఏంటి? తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు జాతీయ పార్టీగా ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మనస్ఫూర్తిగా అక్కడ పార్లమెంట్లో కానీ కేంద్ర స్థాయిలో కానీ మనస్ఫూర్తిగా ఒకే మాటతో అటు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్యూనిస్టులుగా కానీ కోరుకున్నటువంటి పార్టీ మాది. తెలంగాణ కోసం నాగం గారు కూడా తెలుసు, మేము సమకాలికులుగా ఉన్నాం. తెలంగాణ కోసం మొదటి ఎమ్మెల్యేగా నిరాహార దీక్ష చేసిన ఎమ్మెల్యే నేను. 7 రోజులు దాని విరమణకి వీరు కూడా వచ్చారు. కేటీఆర్ లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా మంది వచ్చారు. కోదండరామ్ గారు 480 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. చాలా కోరుకున్నాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వేమిస్తున్నావు అనే దానికంటే తెలంగాణ ప్రజల యాక్చువల్గా తెలంగాణ ప్రాంతం అంటే ఆనాడు నియంత పాలన ఉండేది. మధ్యకాలంలో ఆత్మగౌరవం అనేది వచ్చింది ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు. ఈనాడు ఆ ఆత్మగౌరవానికి భిన్నంగా తెలంగాణ ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ లేకుండా నిర్బంధాలతో కూడిన తెలంగాణ, ఇది ఊహించినటువంటి తెలంగాణ. నీ అభివృద్ధి ఒక పక్కన పెడదాం, అభివృద్ధి తర్వాత మాట్లాడుతున్నాం. కానీ ఇటువంటి నిర్బంధాలు, ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా చూడనటువంటి నిర్బంధాలు ఇవ్వాలి. మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఆయన తిట్టేది ఎవరు? తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోదు అన్నట్టుగా ఆయన తిడుతుంది ఎవరిని? రోజు తెలంగాణ ప్రజల్ని. మాకు ఇది కావాలి, మాకు ఆకలి అయిందని అంటే తెలంగాణ ప్రజల ప్రతిపక్షాల తెలంగాణ ప్రజలను తిడుతున్నాడు. ఇప్పుడు రోడ్డు మీద మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కారు, రోడ్డు మీదకి ఎక్కి మాకు ఇది కావాలన్నారు. దద్దమ్ములు జెండాల కింద ఉన్నారు. ఆ జనాలను తిట్టడమే. ప్రతిపక్షాలు అయితే తెలంగాణ ప్రజలు కాదా? ఈ విధమైనటువంటి అంటే ప్రజలకు ప్రయోజనాలు ఉండే ప్రతిపక్షాలు ఏదో ప్రయోజనం ఆశిస్తాయనే ఉద్దేశంలో కదా ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో చెప్పింది. రాజకీయ ప్రయోజనం అది ప్రతిపక్షాలుగా నువ్వు ఆ భాషతో మాట్లాడు. ప్రతిపక్షాలుగా నువ్వు తిట్టే తిట్లు ఉన్నాయి చూసారా, అతి భయానకమైనటువంటి తిట్లు ఆ విధంగా తిడుతూ ఇవాళ ప్రాక్టికల్ గా వచ్చేసరికి తెలంగాణ ప్రజలకు నువ్వు ఏం చేసావంటే నీకు చెప్పడానికి ఏం లేదు. అన్ని పేపర్ల మీద ఎందుకు అనేక సంక్షేమం ఇప్పుడు కలగా ఉండే 24 గంటల కరెంటును వాస్తవ రూపంలో తీసుకొచ్చామని చెప్పారు. పెన్షన్స్, గర్భిణుల కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా 3 ఏళ్లలో 300 పైచీలకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా. పేపర్ మీద నోటి మాటలు ఎన్ని వేలైనా చెప్పొచ్చు. ఎన్ని రొటీన్ గా వచ్చేటువంటి పథకాలన్నింటిని కూడా ఆయన మెన్షన్ చేశారు. ఇప్పుడు విద్యుత్ ఉందండి. విద్యుత్ ఇవాళ భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా విద్యుత్ నిరంతర సరఫరా విధంగా ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అనేక ఫండ్స్ కూడా ఇస్తుంది. తర్వాత మన రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు అవగాహన లోపంతో ఇది తెలంగాణ వస్తే విద్యుత్ ఇబ్బంది అని చెప్పారు. కానీ అప్పటికే చాలా మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. పెన్షన్స్ ఉన్నాయండి. 1000 రూపాయల పెన్షన్ నీకు పక్కనున్న ఆంధ్రాలో ఇస్తున్నారు. తమిళనాడులో అయితే ఇంకా 2000 పైన ఇస్తున్నారు. పాండిచ్చేరిలో 3000 ఇస్తున్నారు పెన్షన్స్. ఈ సహజంగా అప్పటికి ఇప్పటికి డబ్బు విలువ పడిపోయిన బ్యాక్గ్రౌండ్ లో అవి పెరుగుతూ ఉంటాయి. అందుకని అవి ఇచ్చే ఏ ప్రభుత్వమైనా సరే, అంటే గత ప్రభుత్వాలు కనీసం ఆలోచన చేయడానికి కూడా సాహసించని అనేక కార్యక్రమాలు మేము అమల్లోకి తీసుకొచ్చామని కదా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. నేను అనేది ఇదేనండి, పెన్షన్ అంత ముందు లేనిది కాదు. కాకపోతే ఏంటంటే అప్పుడు మనీ విలువ వేరు, ఇప్పుడు వేరు. దాని ప్రకారం పెరుగుతా ఉండదు. నీకు ఎమ్మెల్యే శాలరీస్ ఉన్నాయండి. ఒకప్పుడు 6000 7000 ఉండేవి. ఇప్పుడు 2 లక్షలు 2000 ఉండేది. ఇప్పుడు 2 లక్షలకు చేరిందండి. అట్లా అన్ని పెరుగుతున్నాయి. పెరిగే క్రమంలో ఇస్తున్నారు. ఇల్లు అనేది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు. ఎవరు ఆలోచన చేయాలి? మంచిదే. సో 3 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన, ప్రజల కోసం చేసిన ఒక మంచి కార్యక్రమం చెప్పమంటే ప్రతిపక్షంగా ముఖ్యంగా సిపిఐ ఏం చెప్తుంది? సార్, మేము వాళ్ళు చేసిన మంచి పేపర్ల మీద చూస్తే చదువుతుంటేనే అంత మంచి వదిలేండి. మరి మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, పాలన చూస్తున్నారు 3 ఏళ్ల నుంచి. ప్రాక్టికల్ గా మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు, డబుల్ బెడ్రూములు లేవు, లేకపోతే దళితులు 3 ఎకరాలు లేవు. అసలు పోనీ ధనిక రాష్ట్రం అని చెప్పి అప్పుల రాష్ట్రం అయింది. ఈ రాష్ట్రంలో కనీసం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తీర్చే పరిస్థితి లేదు. ఇవన్నీ చూస్తే ఎక్కడ మంచి జరిగిందా అనేది అర్థం కావట్లేదు. ఎక్కడ మంచి జరిగిందా అంటే
జనరల్ గా ఏంటంటే ఆలోచనలు మంచిగానే ఉన్నాయి, Right. కానీ ప్రాక్టికల్ కేవలం మాటలు కాగితాల మీద రాతల దాగే పరిమితం అయ్యాయని మీ విమర్శ. Practical గా బాల్కు సుమన్ జాయిన్ అయ్యారు మనతో, పెద్దపల్లి ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సుమన్ గారు, ముందుగా ప్రతిపక్షాల విమర్శలు వాటి గురించి మాట్లాడుకునే ముందు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయి 3 ఏళ్లు పూర్తవుతోంది. అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 4వ ఏట అడుగు పడుతోంది. దాని గురించి మాట్లాడుకుందాం. అంటే గతంలో చాలామంది చాలా సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేసిండ్రు. తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి, చాలామంది నాయకులు వచ్చిండ్రు. గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆ ఉద్యమాలు గతంలో ఎప్పుడు వెళ్ళలే. పెద్ద ఎత్తున 69లో జరిగినటువంటి ఉద్యమంలో ఆనాడు పునాదులుగా ఉపయోగపడ్డాయి. చాలా మంది ఆనాడు విద్యార్థి నాయకులు ఉద్యమంలో భాగస్వాములైనారు. కానీ గమ్యాన్ని చేరుకునేంత వరకు ఆనాడు వెళ్ళలే. కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదురైనా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులు రకరకాల కుట్రలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ గారు చివరిదాకా పోరాడి దాంట్లో కూడా తెలంగాణ ప్రజలందరి సహకారం, అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల సహకారం, పెద్ద ఎత్తున ఉద్యోగస్తులు కానీ లాయర్లు కానీ తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటి మీదకి వచ్చి తెలంగాణను తెచ్చుకునేటటువంటి ప్రయత్నం కేసీఆర్ గారి నాయకత్వంలో విజయవంతంగా కొనసాగింది. దాని ఫలితం ఇవాళ రాష్ట్రం వచ్చింది. వచ్చిన రాష్ట్రంలో 3 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో అనుకున్న దానికంటే ఎక్కువ కూడా లక్ష్యాలు చేరుకున్నాం. 3 ఏళ్ల పాలనకి ఒక మాటలో మీరు ఎంపీగా ఉన్నారు, దగ్గరగా చూస్తూ ఉంటారు, ఎన్ని మార్కులు ఇస్తారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంటే ఏం చెప్తారు? 100కు 100 మార్కులు ఇస్తాం డెఫినెట్గా. మేము కూడా ప్రజలు ఇస్తా ఉన్నారు. ఇవాళ మా పరిపాలన తీరు సరే, కొంతమంది పార్టీలో సహజంగానే అధికార పార్టీ పనితీరు ఎందుకు నచ్చుద్ది, వాళ్ళు విమర్శించాలి కాబట్టి రొటీన్గా విమర్శిస్తారు. నిజంగా మేము చేసేటటువంటి పని ప్రజలకు నచ్చకపోతే ప్రజలు మాకు ఎక్కడ కూడా ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల దగ్గర పోయినప్పుడు ప్రజా తీర్పే శిరోధార్యం. మేము కనుక మా 3 ఏళ్ల పాలన సరిగ్గా లేకుంటే ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి కార్పొరేషన్ల ఎన్నికలు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలకు, ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికలు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని గెలిపేది ప్రజలు. గెలిపించడం అంటే ఆశామాషి గెలిపించడం కాదు. నారాయణఖేడ్లో అక్కడ స్థానిక అభ్యర్థి చనిపోతే సింపతిని ఓవర్కమ్ చేసి గెలవడం, పాలేరులో స్థానిక అభ్యర్థి చనిపోతే సింపతిని ఓవర్కమ్ చేసి గెలవడం, అదేవిధంగా వరంగల్ ఎంపీ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీ మా పసుడు దయాకర్ గారికి రావడం. అంటే ఇదంతా కూడా ప్రజలు మా పరిపాలనకు పట్టం కడతా ఉన్నారు అనడానికి ఈ ఫలితాలన్నీ కూడా నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరేమనుకున్నా, ఎవరినన్నా ప్రజలకు మేము జవాబుదారీ, ప్రజాకోణంలో ఆలోచించి ప్రజలకు ఏ నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుందో ఆ పని మేము చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలో నేను చెప్పిన రిషి గారు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే మేము ప్రజల ముందు పెట్టినామో దాంట్లో ప్రతి ఒక్క అంశాన్ని నెరవేర్చగలిగినాం. ఇవాళ ముఖ్యంగా ఆనాడు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక్కడికి పరిశ్రమలు రావు, పరిశ్రమలు వెళ్ళిపోతాయి, హైదరాబాద్లో మత కలహాలు జరుగుతాయి, తెలంగాణ నక్సలైట్ల రాజ్యం అయిపోతుంది, తెలంగాణకు నీళ్లు రావు, తెలంగాణకు కరెంట్ రాదు అని ఏవైతే చెప్పినారో వాటన్నిటిని విజయవంతంగా పటాపంచం చేస్తున్నాం. ఇవాళ తెలంగాణకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మిషన్ కాకతీయ ద్వారా 46,000 చెరువులు పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా 1330 టీమ్స్ల నీళ్లను తెలంగాణ బీడు భూములకు మళ్ళిచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, సీతారామ ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులకు రూపకల్పన చేసి వేగంగా ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసిన, గ్రీన్ ట్రిబ్యునల్ని ఆశ్రయించిన వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ ఇవాళ రైతాంగానికి నిలిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ కరెంటు విషయంలో మీరు గమనిస్తే అసలు ఇందిరా పార్క్ దగ్గర మనం గతంలో చూసినాం, కరెంటు విషయంలో పరిశ్రమల వాళ్ళు ధర్నాలు చేసినటువంటి రోజుల నుంచి ఇవాళ ఏ పారిశ్రామికవేత్తను మీరు కదిలించినా కరెంటు విషయంలో టీఆర్ఎస్ పార్టీకి పరిశ్రమలు ఇక్కడికి వెళ్ళి తరలి వెళ్ళకపోగా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి. గూగుల్ లాంటి, అదేవిధంగా ఊబర్ లాంటి, అమెజాన్ లాంటి, ఫ్లిప్కార్ట్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఇక్కడికి వచ్చినాయి. పారిశ్రామిక అభివృద్ధి గత సంవత్సరంలో 23 పాయింట్ చేంజ్ ఆడుంటే ఈసారి 15 పాయింట్కి తగ్గిపోయింది. అవి కూడా ఆ లెక్కలు ఉన్నాయి. అయితే ఒకటి, ఇదంతా మీరు పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్పారు ఎంపీ గారు, కానీ ఒక విమర్శలు, నెగిటివ్ ధోరణి కూడా ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం లేదా, పరిశోధించుకోవాల్సిన అవసరం లేదా? ప్రభుత్వం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఏమనిపిస్తుంది? డెఫినెట్. నేను ఇందాక ఒక మాట చెప్పిన, నేను ఊరికే చెప్పలేదు, మేము ప్రజలకు జవాబుదారీ. ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది మమ్మల్ని నిత్యం విమర్శించేటటువంటి వాళ్ళకి మేము జవాబుదారీ. ఇప్పుడు మా పార్టీ సర్వేలు చేపిస్తా ఉంది, మా ముఖ్యమంత్రి గారు సర్వేలు చేపిస్తా ఉన్నారు. సర్వేలు ఎందుకు చేపించుకుంటాం? ప్రజల్లో మాకు ఏ రకంగా ఉంది, ఇంకేం చేయాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు, మా పనితీరు ఎట్లా ఉంది అని ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొని మా పనితీరును బేరీజ్ వేసుకుంటూ ఎక్కడెక్కడ మేము కొంత గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నాం వాటిని సరి చేసుకుంటూ సెట్ చేసుకుంటూ ముందుకు పోవాలని భాగంలో ప్రతిపక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి అసలు వాళ్ళు దేనికి పనికిరారని చెప్పే ప్రయత్నం చేసి దౌర్భాగ్య ప్రతిపక్షాలను మంత్రి కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేసి అది సహేతుకంగానే అనిపిస్తుందా, సమంజసంగానే? ప్రతిపక్షాలను మేము నిర్వీర్యం చేయడం లేదు, ప్రతిపక్షాలను మేము వద్దనుకోవడం లేదు. ప్రతిపక్షాలను
ప్రజలు వద్దనుకుంటున్నారు. మీరు ఎక్కడ చూసినా ఎన్నికల్లో ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసినాం, 99 సీట్లు మాకు ఇచ్చినారు. ఇవాళ బీజేపీకి ఇక్కడ 5 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక సీట్ కూడా వాళ్ళ స్థానంలో కార్పొరేటర్ గెలవలే. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనం ఇక్కడ చూసినాం, తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ప్రతిపక్షాలను మేము వద్దనట్లే, ప్రజలు వద్దనుకుంటున్నారు. ప్రజలు వద్దంటుంటే మీరు ప్రజల మీద కోపం మా పార్టీ మీద తీస్తే ఎట్లా? ఒకటి. రెండోది, ఇందాక చెప్పడంలో తెలంగాణ ప్రభుత్వానికి 2 లక్ష్యాలు: ఒకటి అభివృద్ధి, 2 సంక్షేమం. సంక్షేమ రంగంలో ఈ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ముఖ్యంగా తెలంగాణలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు సంక్షేమం, ఇంకోవైపు అభివృద్ధి. ఇందాక మీరు చెప్పినారు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కొంత కుంటుపడుతున్నా, అదేదో ఒకరిద్దరు రాసినారు, అది తప్పు. డెఫినెట్ నిన్ననే నేను ఐటీ ఎవరో ఒకరు రాయడం కాదు కదా, అధికారికంగా పరిశ్రమల సమాఖ్య కానీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ ప్రకటించినటువంటి అదే మనకు అంతిమంగా దాన్ని మనం ఒక కొలమానం ప్రాతిపదికగా చూస్తాం. నిన్న నేను ఐటీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐటీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంచింగ్ కార్యక్రమం నేను పోయినా. టీ వ్యాలెట్ కార్యక్రమం లాంచింగ్ కార్యక్రమంలో నేను కేటీఆర్ గారితో పాటు నేను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నాం. ఈ దేశం యొక్క ఐటీ ఎక్స్పోర్ట్స్, భారతదేశ ఐటీ ఎక్స్పోర్ట్స్ 10% ఉంటే తెలంగాణ ఐటీ ఎక్స్పోర్ట్స్ 13.85% ఉంది. అంటే ఐటీలో ఇవాళ 4% అహెడ్ ఉన్నాం మనం ఐటీ ఎక్స్పోర్ట్స్ లో. సో అట్లా పారిశ్రామిక రంగంలోనైనా, ఐటీ రంగంలోనైనా, ఫార్మా రంగంలో, అదేవిధంగా ఏరోస్పేస్ రంగంలో, డిఫెన్స్ రంగంలో, రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గణనీయమైనటువంటి అభివృద్ధి కొనసాగుతూ ఉంది. దాన్ని మనం ఎవరం కూడా కాదనలేం. ఎందుకంటే హైదరాబాద్ సేఫెస్ట్ డెస్టినేషన్ అనేటువంటి వాతావరణం వచ్చింది. ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయంలో పోలీసుల పనితీరు బాగుందనేటటువంటి కనబడతా ఉంది. పవర్ విషయంలో కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కేంద్ర ప్రభుత్వం గతంలో విడుదల చేసినటువంటి గణాంకాల ప్రకారం. సో నేను అనడం, ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమం, ఈ రెండింటిని మేళవించుకొని ముందుకు పోతా ఉన్నాం. సో సహజంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని ఎందుకు వాళ్ళు విమర్శించడమే లక్ష్యంగా పనిచేస్తారు. ఏ ప్రతిపక్ష పార్టీ అయినా టీఆర్ఎస్ బాగా చేస్తుంది, కేసీఆర్ గారు బాగా చేస్తున్నారు ఎందుకంటారు? వాళ్ళ కార్యకర్తలు ధైర్యం నింపుకోవడానికి, వాళ్ళ కార్యకర్తల్లో కొంత మంచి మాట ప్రతిపక్షాలు ఇప్పుడు బ్రహ్మాండమైన పాలన చేస్తున్నాం, సంక్షేమానికి ఇదే స్వర్ణయుగం ప్రభుత్వం చెప్తోంది. సరే, ర్యాంకులు ఇప్పటి వరకు ఎంపీ గారు చెప్పారు, తెలంగాణ ముఖ్యమంత్రికి నెంబర్ 1 ర్యాంకు రావడం కూడా మనం చూసాం. అంటే కేవలం ప్రతిపక్షాలు విమర్శలు మాత్రమే చేస్తున్నాయి. ఎవరు ఇచ్చినారు ర్యాంకులు? ఎవరేమి ఇయ్యలే, సెల్ఫే. అన్ని ఎగ్జామ్ రాస్తాము, కేంద్రంలో కొన్ని వ్యవస్థలు ఉంటాయి, ఆ వ్యవస్థలు ర్యాంకులు అన్ని మనమే చేస్తాము. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతున్నానండి స్ట్రైట్ గా టీఆర్ఎస్ ను, ఇలా ఉద్యమం వేరే, రాజకీయం వేరే, రాజ్యాంగ ప్రక్రియ వేరే. ఇలా ఏ లోకల్ అంటే రీజనల్ పార్టీ తోటి కూడా ఈ తెలంగాణ సాధ్యమయ్యేది కాదు. ఆ రోజు నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు కూడా నేను స్పష్టంగా ఒక విషయం చెప్పినాను, ఇది కాంగ్రెస్ బిల్లు పెట్టినా బీజేపీ మద్దతు ఇవ్వకపోతే అవ్వదు. అందుకోసం ఆ రోజు కాంగ్రెస్ బిల్లు ఆశించి పెట్టిండొచ్చు వాళ్ళను, ఎందుకంటే ఈయన పోయి కాంగ్రెస్ లో కలుస్తా అని చెప్పినాడు కేసీఆర్. కానీ మాట ఇచ్చి మద్దతు ఇచ్చి తెలంగాణ సాకారం చేసింది ఇవాళ రాజ్నాథ్ సింగ్ గారు. అంటే బీజేపీకి కూడా అనివార్యం కదా బీజేపీకి కూడా అనివార్యం, ఎందుకంటే 100 రోజుల్లో తెలంగాణ ఇస్తామని చెప్పిన బీజేపీ కాంగ్రెస్ పెట్టినప్పుడు మద్దతు ఇవ్వాల్సిందే కదా. చెప్తున్నాను, కాంగ్రెస్ పెట్టినప్పుడు మద్దతు అనేది కాదు, అంతవరకు అంటే సాధ్యం కాదు కదా. ఒకవేళ బీజేపీ మద్దతు లేకుంటే సాధ్యమయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు మాట ఇచ్చి మద్దతు ఇచ్చి ఆ రోజు మీరు చూసినారు పార్లమెంట్లో, లోక్సభలో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు 13 నిమిషాల లోపల, 20 నిమిషాల లోపల ఏ విధంగా ఇంత అక్కడ ఉండేటువంటి భయంకరమైనటువంటి వాతావరణంలో కూడా బిల్లును పాస్ చేయించిన ఘనత సుష్మా స్వరాజ్ గారిది, రాజ్నాథ్ సింగ్ గారిది, తర్వాత మన అరుణ్ జైట్లీ, వీళ్ళందరూ ఉండి ఆ రోజు అంటే మనకు ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. కానీ దాన్ని మేము ప్రజల లోపలికి తీసుకుపోలేకపోయినాం. అంటే ఇప్పుడు టీఆర్ఎస్ ఎందుకు అధికారంలోకి వచ్చిందో చెప్పదలుచుకున్నారు మీరు? అదే ఎట్లా ఇప్పుడు తీసుకుపోలేకపోయినాం. దాంట్లో మీకన్నా ఎక్కువ కాంగ్రెస్ బాధపడాలి కదా, తెలంగాణ ఇచ్చింది మేమని మమ్మల్ని ప్రజలు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళు బాధపడ్డారు కదా, బాధపడుతున్నారు. నిన్న కూడా రాహుల్ గాంధీ వచ్చి బాధపడ్డాడు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఇవాళ అన్ని చెప్తున్నారు మంచి, అంత మంచి జరిగిందని. ఇవాళ విద్యార్థులకు 100 మార్కులు వేసుకున్నారు. ఒక్క నిమిషం, ఇప్పుడు దేనికి 100 మార్కులు? రైతులను అరెస్ట్ చేసి బేడీలు వేసినందుక మొట్టమొదటికెళ్ళి తీసుకొని వస్తున్నాను. రైతులకు రుణమాఫీలో వాళ్లకు ₹1,00,000 ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పి రైతులకు రుణమాఫీ ఇవాళ పోయి చూడండి, 2 జూన్ 2014 నాడు ఉన్నాక అంటే వాళ్ళ ఖాతాల కంటే ఇవాళ ఎక్కువ అప్పులనే ఉన్నారు. తర్వాత కేంద్రము కనీసము ఇన్పుట్ సబ్సిడీ పంపిస్తే వాటిని కూడా రైతులకు చెల్లించలేదు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా గురించి కూడా ఇలా యూరియా ఫ్రీగా అవైలబుల్ ఉందంటే అది మా ఖాతాలో వేసుకుంటాడు కేసీఆర్. ఇలా దానికి నేమ్ కోటింగ్ కొట్టి ఇలా మార్కెట్లో ఫ్రీగా ఇలా 12 లక్షల టన్నులు ఇలా రైతులకు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు అంటే రెడీగా అవైలబుల్ ఉంది. ఫర్టిలైజర్ రేట్లు కూడా మీకు తెలుసు, కాంప్లెక్స్ రేటు కానీ పొటాష్ రేటు కానీ తగ్గించడం కూడా జరిగింది. ఈరోజు రైతులకు అంటే మనం ఒక పద్ధతి ప్రకారంగా ఈ అప్పులు దొరకడంలో కానీ దేంట్లో కానీ అన్నిటికీ ఆదుకుంటున్న ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉంది. ఈయన అన్ని వైఫల్యాలే కదా. ఎవరన్నా రైతులకు హత్కడ్డీలు వేసి బజార్లో తిప్పి వాళ్ళ అంటే ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీ ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ కదా. ఇప్పుడు విద్యార్థులకు అరే ఇప్పుడు ఎన్ని స్కూల్స్ ఈరోజు మొత్తం కేజీ టు పీజీ అన్నారు కానీ 4500 దగ్గర స్కూల్స్ ఇలా మూతపడ్డ పరిస్థితి వచ్చింది కదా. ఈరోజు అన్ని చెప్తారు ప్రాజెక్టులు ఏముందండి, మేము ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి చెప్పినారు. పోయిన సంవత్సరం 8,000 కోట్ల మీద బడ్జెట్ల, ఈ సంవత్సరం బడ్జెట్ కాకుండా అంతకుముందు 8,400 కోట్లు బడ్జెట్ల పాలమూరు రంగారెడ్డికి పెట్టిండ్రు. 200 కోట్లు కూడా పనులు చేయించలే, మొత్తం వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈరోజు కోర్టులో కేసులు అన్నారు. కోర్టులో కేసులు మేము వేసింది సుమన్ గారికి నేను పంపిస్తాను నాది పిటిషను. నేను వేసింది ఏంటంటే ఈ ప్రభుత్వ అవినీతి మీద వేసినాను, అక్రమాల మీద వేసినాం. ఈరోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం అంటే అక్కడ పోయి ఈడనేమో హైకోర్టులో వచ్చేమో, ఒక్క నిమిషం అండి, హైకోర్టులో వచ్చేమో ఈ పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ స్కీమ్ అని వాదిస్తుంది ప్రభుత్వం. అక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర పోయి ఇది ఇరిగేషన్ది కాదు, ఇది డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అంటే ఒక అంటే ఇండిపెండెంట్ కమిషన్ అపాయింట్ చేసింది. ఆడ పోయి చూడమని చెప్పింది ఇది డ్రింకింగ్ వాటర్దా లేకపోతే ఇరిగేషన్ అని. అంటే పచ్చి అబద్ధాలు కోర్టుల ముందు కూడా వాదించేటువంటి పరిస్థితి ఇది ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకా అంటే వేరే సరే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను అంటే ఎన్ని విమర్శలు చేస్తున్నారు కదా జనార్దన్ రెడ్డి గారు, కానీ ప్రభుత్వం ఏమంటుందంటే మేము చివరకు ప్రజలకు జవాబుదారి, ప్రతిపక్షాలు సరే చూడలేక రాజకీయ విమర్శలు చేస్తాయి, కానీ మరి ప్రజలు ప్రతి ఎన్నిక జరిగినప్పుడు రికార్డ్ మెజారిటీలతో టీఆర్ఎస్ ఎందుకు గెలిపిస్తున్నారు? నీ మాయ మాటలు నమ్మి మోసం పోవచ్చు, ఒక్కసారి పోతారు 2 సార్లు పోతారు, కానీ ఇంక ఇప్పుడు పోయే పరిస్థితి లేదు. నేను నిన్న పూడూరు అంటే మండల్ లోపల ఇదే పరిగి నియోజకవర్గంలో నేను గ్రామాలు జరుగుతుంటే పెద్ద ఉద్దంతాలకు ఇట్లా పోతే అక్కడ ప్రజలు చెప్తున్నారు ఏందయ్యా మా గతని. ఇవాళ గొల్ల కుర్మాల దగ్గరకు పోయినాం, వాళ్ళు గొల్ల కుర్మాలు అడిగినరంట, అయ్యా మాకేదో 31,250 కట్టమంటున్నారు, 500 ఏమో దీనికి రిజిస్ట్రేషన్ కానీ తీసుకున్నారు దాంట్లో మెంబర్షిప్ కానీ, తర్వాత ఇప్పుడు వాళ్ళు 93,000-94,000 వాళ్ళు ఇస్తామంటుండ్రు, 1,25,000 2 అంటే 20 గొర్రె పిల్లలు ఒక ఏది పొడేలు ఇస్తామన్నారు. ఇవాళ మేము బేరం పిల్లలు తీసుకొని వస్తేనేమో మాకు 3,000 ఉన్నాయి. ఇవాళ ఇది నేనేమంటున్నా అంటే ఒకటి చెప్తున్నాను, ఊర్లో 50 కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబాల సమాఖ్య వస్తుంది కదా, ఆ కుటుంబాల సమాఖ్యకు మీరు డబ్బు ఇవ్వండి, మొత్తము వాళ్ళ ఖాతాలో వేయండి, ఆ ఖాతాలు వేసి వాళ్ళని కొనుక్కొచ్చేటట్టు చేయండి. మధ్య దళారులను పెట్టి మొత్తం అది లూటీ అయిపోతుందండి. నేను ఇవాళ హెచ్చరిస్తున్నా, దట్ విల్ బికమ్ అనదర్ బిగ్ స్కామ్ లైక్ దిస్ భూదందా. అది కూడా స్కామ్ గొర్రెపిల్లల దాంట్లో కూడా స్కామ్ వెతికారు మొత్తానికి. వెతకం కాదు, ఇప్పుడు గతంలో కూడా నాగన్ జనార్దన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు మేము ఈ రాష్ట్రంలో ఒక గొర్రెపిల్లను కూడా కొనలే, గొర్రెపిల్లలకు సంబంధించిన స్కీమ్ లో అవినీతి జరిగిందని వారు మాట్లాడారు. ఇప్పటిదాకా ఒక గొర్రెపిల్ల ఉంది, మొన్న రీసెంట్ గా ఒక 5 రోజుల క్రితం వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వారు అవినీతి జరిగింది అంటే ప్రతిపక్షాలు వారు చాలా క్లియర్ గా మాట్లాడారు ప్రెస్ మీట్. దాని తర్వాత కౌంటర్ ప్రెస్ మీట్ మేము కూడా పెట్టినాము. నేను ఏమంటున్నా అంటే ఒక్క గొర్రెపిల్ల కూడా కొనలే, నాగన్ జనార్దన్ రెడ్డి గారు గొర్రెపిల్లల స్కీమ్ లో అవినీతి ఉందని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు ఇంకో విషయం కూడా చెప్తారు, రైతుల విషయంలో వారు అంటా ఉన్నారు రైతులకు బేడీలు వేసిన స్వయంగా ముఖ్యమంత్రి గారే వాడు సన్నాసి, ఎవడు బేడీలు వేసిండో రైతులను ఎవరు కూడా బేడీలు వేయమని ఏ ప్రభుత్వం చెప్పదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వాళ్ళు సస్పెండ్ కూడా చేసిరు. ఆ ఒక్క అంశాన్ని పట్టుకొని రైతులకు బేడీలు వేసి రైతులకు మీరేం చేస్తారు, ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వం కూడా రైతులకు బేడీలు వేయమని చెప్పదు. ఎవరో అక్కడ అత్యుత్సాహం చూపించారు, దానికి ఇమీడియట్ ప్రభుత్వం రియాక్షన్ తీసుకుని సస్పెండ్ చేశారు. దాన్ని ఒక్కదాన్ని పట్టుకొని రైతులకు బేడీలు వేసి మరి రైతులకు 8,000 స్కీమ్ ప్రకటించాం, దాని గురించి ఎందుకు
ఎందుకు మాట్లాడారు? మిషన్ కాకతీయ ద్వారా చెరువులు మంచి చేస్తున్నాం దాని గురించి ఎందుకు మాట్లాడారు? 19 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు నిర్మించడం దాని గురించి ఎందుకు మాట్లాడారు? ఈ 3 సంవత్సరాల కాలంలో ఎరువుల విత్తనాల గురించి ఎక్కడ కాల్పులు లేవు, లాఠీ చార్జులు లేవు, దాని గురించి ఎందుకు మాట్లాడారు? నాగం జనార్దన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పాలమూరు బిడ్డ అయ్యుండి నీళ్లు రావడము, ప్రాజెక్టులు కట్టడం పాలమూరుకి మంచి జరుగుతుందని ఆలోచించాల్సింది పోయి కోర్టుల్లో సమస్య పాలమూరుకు ప్రాజెక్టులు వచ్చి నాగం జనార్దన్ రెడ్డి గారికి ఇష్టం లేదండి. పాలమూరుకు ప్రాజెక్టులు వచ్చి నాగం జనార్దన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. 1000% తెలంగాణ బిడ్డగా సహకరించాలి. ఇప్పుడు ఒకటి ప్రజల్లోకి పోయింది, 1000%. చెప్పండి. 2013 72 జీవో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి తోటి పాలమూరు ప్రాజెక్టు కోసం ఇప్పించింది నాగం జనార్దన్ రెడ్డి కాదా ఎమ్మెల్యేగా. మేము పోయి రిప్రజెంట్ చేసి మేము ప్రాజెక్ట్ లో ఎన్ని నీళ్ళ కలెక్షన్ చెప్పించారు మీరు? అది కూడా మాట్లాడండి. మీరు ఏ ప్రాజెక్ట్ ఏదో నీళ్లు వచ్చినట్టు కాళ్ళకు ఎత్తుకొని కూర్చున్నట్టు మాట్లాడుతున్నారు. నేను 18 ప్యాకేజీలు ఉంటే నేను వేసింది 4 ప్యాకేజీల మీద 60 కోట్ల రూపాయలు ఒక్క పంపు ఉండి 58 కోట్ల రూపాయలు ఒక మోటార్ 118 ఒక్కొక్క సెట్ ఉంటే దాన్ని 60 కోట్లది 92 కోట్లు చేసిండ్రు, ధర పెంచిండ్రు. 58 కోట్లు ఉన్నది 87 కోట్లు, ఒక 179 కోట్లకు ఒక్క పంపాన్ని సెట్ చేసి ఇలానండి. ఒక్క స్టేజ్ లా లిఫ్ట్ 1 స్టేజ్ లా 614 కోట్ల రూపాయల ధరలు పెంచి మింగుతా ఉంటే నన్ను చూసుకుంటా కూర్చోమంటారా? పాలమూరు చూసింది, మన పాలమూరు జిల్లా చూసింది. భీమా కింద నెట్ కింద 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు మేము ఇచ్చినాం. కేసులు వేసుకుంటే మీరు అడ్డపడ్డారు. వాళ్ళ పాలమూరులో 1200 చెరువులు మీరు మాట్లాడకండి. మీరు ఇంకా తప్పులు చేసుకుంటాం, తెలంగాణ గడ్డం పడుకుంటా మేము దోసుకునేటోళ్ళం కాదు. మేము దోసుకున్న చరిత్ర చరిత్ర చాలా మంది చూస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చాలా మంది జనార్దన్ రెడ్డి గారు చాలా మందిని చూసి కేసీఆర్ మీ చాలా మందిని చూసి మొన్నటి నేను అడుగుతున్నా మొన్నటి రబీలో నాగం జనార్దన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా మొన్నటి రబీలో మేము నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం. పాలమూరులో 4.5 లక్షల ఎకరాల కారణంగా మేము నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవం కదా? పాలమూరు బిడ్డ మీరు ఇయ్యలే, ఇక ఆన్ రికార్డు మీరు ఇయ్యలే. మరి మొన్న పాలమూరు రైతాంగం వచ్చి మా ప్లీనరీలో ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు ఎందుకు చెప్పినట్టండి? ఇవాళ పాలమూరు రైతాంగం అంతా సంతోషపడుతున్నట్టండి. ఒక్క నిమిషం. ఈ ప్రాజెక్టులు ఎప్పుడు స్టార్ట్ అయినాయండి? 2003-4 వెళ్ళి స్టార్ట్ అయినాయి. నీ వచ్చినాక ఊరికే ప్రాజెక్టుల జోలికోకుంటే తేనెతెట్టలు పెడితే పావురాల గూళ్ళు పెడితే నేను పోయి నిరసన దీక్ష చేస్తే గానీ పనులు ప్రారంభం కాలేదు. రీడిజైన్ కూడా లేదాడా? ఆడ రీడిజైన్ కూడా లేదు. కేవలం నేను వాళ్ళు ఖర్చు పెట్టింది నా మీద అభియోగం పోయింది. ఈ రోజు 4.5 లక్షలు ఇక్కడ ఉన్నాడు, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఆయన ఉన్నాడు, నేను ఈ నలుగురం. దీని తర్వాత పోదాం పాండ్రి. ఒకవేళ 1 లక్ష ఎకరాలకు మించి అది కూడా ఎవరు తెలుగుదేశం 2022 కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తానని కదా ముఖ్యమంత్రి చెప్పింది. 2022 కోటి ఎకరాలకు చెప్పింది. ఇప్పుడు నేను ఒక్క మాట మాట్లాడి కాంగ్రెస్ మాట్లాడాలి. ఇంకా ఒక్క నిమిషం. 1 లక్ష ఎకరాలకు మించి 1 లక్ష ఎకరాలు కూడా రాలే, 60-70 వేల ఎకరాలకు వచ్చింది. చెరువులు నింపిండ్రు, చెరువు కింద 150 ఎకరాలు వచ్చింది. లేను ఒక్క నిమిషం వినోద్, కదంటే అక్కడే పరిమితం అయిపోయాం మనం, ఇంకా చాలా అంశాలు. నేను ఒక్క నిమిషం. ఇవాళ నేను 4.5 లక్షల ఎకరాలకు నీళ్లు గిట్లిస్తే నేను టిఆర్ఎస్ కు క్షమాపణ చెప్తా. లేకపోతే రైతులకు క్షమాపణ చెప్పమనండి. నేను నిరసనలు తెలిపినా, నేను ప్రాజెక్టుల కాడు ఉన్నాను మాట్లాడాను.
మా ఇరిగేషన్ మినిస్టర్ గారు పోయి ప్రాజెక్టుల కాడ నిద్ర చేసుకుంటా మా ఎమ్మెల్యేలు అంత సీరియస్ గా వర్కౌట్ చేస్తే వీళ్ళు ఎప్పుడో మొదలు పెట్టినటువంటి ప్రాజెక్టు బాటిల్ నెక్స్ట్ అన్నింటిని వదిలేసి ఏదో మీద తవ్వి వదిలేసిపోతే వాటన్నిటి ఎన్టీవీ కూడా మీరు స్టోరీ ప్లే చేసిర్రు, పాలమూరుకు వలసలు వాపస్ వచ్చినాయని స్టోరీ మీరు ప్లే చేసిర్రు, అన్ని టీవీ ఛానల్స్ అన్ని పేపర్లు కూడా స్టోరీలు ఇచ్చినాయి. ఇవాళ పాలమూరు బిడ్డ అయ్యి సంతోషపడాల్సింది పోయి ఒక దిక్కు కోర్టులలో కేసులు వేస్తారు, ఇంకో దిక్కు నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు రైతులకు వ్యతిరేకం, నాగం జనార్దన్ రెడ్డి పాలమూరు రైతులకు వ్యతిరేకం, నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్నగర్ నీళ్లు రావడానికి వ్యతిరేకం, నాగం జనార్దన్ రెడ్డి మహబూబ్నగర్ నీళ్లు రావడానికి వ్యతిరేకం. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అద్దంకి దగ్గర కాంగ్రెస్ వర్షన్ చెప్తారు. షార్ట్ బ్రేక్. బ్యాక్ టు లైవ్ షో. దయాకర్ గారు, సంక్షేమానికి స్వర్ణయోగం ఇది ప్రభుత్వం చెబుతున్నమాట. మరి మీరేమిటి ఛార్జ్ షీట్లు పెట్టారు ఏకంగా ప్రభుత్వం మీద 3 ఏళ్ల పాలన మీద? ముందుగా 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. రాష్ట్రం విడిపోతే ఏదో గగ్గోలు అవుతుంది, లేకపోతే అభివృద్ధి అంతా కుంటుపడుద్దన్న కొంతమంది సీమాంధ్ర పాలకుల యొక్క కుట్రలు, తెలంగాణ విడిపోతే నష్టపోతాం అనుకున్న తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ పటాపంచలు చేస్తూ 2 రాష్ట్రాలు పురోగమించడాన్ని మనం స్వాగతిద్దాం. రాష్ట్రాలుగా విడిపోయినాం, ప్రజలుగా కలిసిండు ఒక మంచి బృహత్తర అవకాశం తెలుగు ప్రజలకు వచ్చింది. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న దాన్నే ఈరోజు 2 ప్రభుత్వాలు కూడా చెప్తున్నాయి. దానికి మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే విడగొట్టడం ద్వారా ప్రజలేం నష్టపోలేదు. ఈరోజు కేవలం కొంతమంది రాజకీయ నాయకులకు నష్టం జరిగినట్టుగా మనం భావించాలి తప్పితే ప్రజలు చాలా సుఖశాంతులతో ఉన్నారని 2 ముఖ్యమంత్రుల యొక్క నోటితోనే వస్తున్నది. కాబట్టి దీన్ని అందరం కూడా రాష్ట్రాలుగా ఎప్పటికైనా కూడా కలిసి ఉందాం. రాష్ట్రాలుగా కూడా నష్టమేం లేదు. కానీ సెంటిమెంట్ల కొరకు మళ్ళీ రాష్ట్రాలను విడగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళకి మాత్రం ఎవరైనా కీలెరిగి వాత పెట్టే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే రాష్ట్రం ఆత్మగౌరవ సమస్య. నీళ్లు నిధులు నియామకాలు కాదు. నీళ్లు నిధులు నియామకాల్లో అన్యాయం జరిగింది కాబట్టే ఉద్యమం వచ్చింది. ఉద్యమానికి ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ మిగతా బీజేపీతో పాటు ఆ రోజు సిపిఎం, సిపిఐ, మావోయిస్ట్, ఆర్ఎస్ఎస్తో పాటు అందరితో కలిసి ఇచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందని రివ్యూ చేసుకున్నారు. ఒప్పుకున్నారు ఇప్పుడే 3 సంవత్సరాల తర్వాత పురోగతిగా ఉంది. చెప్తున్నా, పాలన తప్పుడు పాలన అనేది ఈరోజు మా అభియోగం. ఈరోజు ఏ రకమైన పరిపాలన ఉందంటే ప్రాధాన్యాలన్నీ కూడా మారిపోయినాయి. ఓకే, ఎవరికి ఏం చేయాలనో మర్చిపోయాడు ముఖ్యమంత్రి. విద్యార్థులు మొట్టమొదటి శక్తులు అయితే విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చుడు మర్చిపోయాడు. వ్యవసాయం నోటిఫికేషన్ వస్తుంది దాదాపు వచ్చినాక చెప్పండి సార్. ఇప్పటికి డిఎస్సి నోటిఫికేషన్స్ 20 సార్లు వేసిండ్రు. ఇది కాదు కదా, చేసినాక చెప్పుకోవాలి. నేనేంది 2024లో కాంగ్రెస్ పార్టీని మొత్తం ధ్వంసం చేస్తా అని ఇప్పుడు చెప్తే కాదు కదా. ఇవాళ ఎప్పుడున్నాం? 2017 జూన్ 2వ తారీఖు నాడు ఉన్నాం. మేమిచ్చిన తెలంగాణ ఎట్లా ఉందన్నప్పుడు రైతులకు సంబంధించి ఎందుకు 2800 మంది చనిపోతే పట్టించుకోలేదు ముఖ్యమంత్రి గారు అంటున్నాం. లేదు, ఇవాళ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ వీటికి సంబంధించి మీరు ఇంత పెద్ద చర్చలు చేస్తున్నారు కదా, ఎకరాకు 4000 రూపాయలు ఇస్తా అంటున్నారు కదా, ఇలా ఎందుకు గిట్టుబాటు ధర మనం ఇచ్చుకోలేకపోయినాం? ఇంటి దొంగలనేమో మంచిగా విలాసాలకు చేస్తూ రైతు చేతులకు బేడీలు ఎందుకు వేసిందని అడుగుతున్నాం. ఇలా ఎందుకు ఒక్క ఇల్లు కట్టలేని స్థితికి వచ్చింది ప్రభుత్వం? 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 60% ఇండ్లు అంటే ఇప్పటికీ నాకు తెలిసి 2,50,000 పైచీలకి ఇండ్లు కట్టాలి. కట్టిన ఇండ్లకు పైసలు ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేమని అంటున్నాం. మనం మాత్రం 350 కోట్ల ఇల్లు కట్టుకోగలిగినాం. 350 కోట్ల నిన్న అది రాహుల్ గాంధీ గారు అంటే ఇంటి జాగతో సహా ఇంకెక్కువైతుంది కానీ ఆయన ఇంకా అది సరే దాన్ని మొదట్లో అంటే మీకు మాత్రం ఇల్లు కావాలి, పేద ప్రజలకు ఇండ్లు వద్దా అని అంటున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మేము మీ 4 కొరకే తెలంగాణ ఇవ్వాలి. ఈ తెలంగాణ ప్రజల కొరకు ఇచ్చినాం, విద్యార్థుల కొరకు, యువకుల కొరకు, మహిళల కొరకు, అన్ని వర్గాల కొరకు ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు ఎందుకు పక్కన పెడుతున్నారు అడుగుతున్నాం. కనీసంగా ఈరోజు ప్రతిపక్షాల్లో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు అక్రమంగా చేర్చుకున్న పరిస్థితి ఉన్నది. ఇంతవరకు వాటికి ఎన్నికల ముచ్చట లేదు, రాజకీయ అవినీతికి సంబంధించిన చర్చ లేదు. స్పీకర్ను బూచిగా చూపి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక సిపిఐ ఎమ్మెల్యే, ఎల్పీ విలీనం కదా టీడీపీ. అదే మరి టెక్నికల్ గా ఎంత మేరకు ఎల్పీ విలీనమో మరి అదంతా తెలియాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని చెప్పి రికగ్నైజ్ చేస్తున్నట్టేనా? మనం అది ఆలోచించుకోవాలి కదా. రాజకీయ అవినీతి అనగానే కేవలం మనం కరప్ట్ చేస్తలేమని చెప్పి ప్రజలకు నమ్మించే ప్రయత్నం కాకుండా ఈ 30 మంది కనపడుతుంటారు కదా. మా వాళ్ళు 4-5 ఉన్నారు,
తర్వాత ఇంకో పార్టీ ఏంది బీఎస్పీ నుంచి 2-3 ఉన్నారు. ఇలాంటి పార్టీ పట్ల ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం. వైసీపీ నుంచి ఒక ఎంపీ, మా ఎంపీ ఉన్నాడు, తర్వాత 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీన్ని ఎట్లా ఇది రాజకీయ పునరేకీకరణ యొక్క రంగు పూసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మేము ఈరోజు మీరు సర్వేల మీద ప్రభుత్వాన్ని నడపాలనుకుంటే రోజు ఒక సర్వే చేసుకోవచ్చు. ఇక పనులు ఎందుకు, అభివృద్ధి పనులు ఎందుకు, ఇరిగేషన్ ఎందుకు, ఇవంత ఎందుకు? అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి, ఆత్మగౌరవం కొరకు జరిగిన తెలంగాణ పోరాటాన్ని కాస్త రాచరికం వైపు పంపిస్తున్న తీరు ఏదైతే ఉందో దాని మీద సీరియస్గా రాహుల్ గాంధీ గారు ఈరోజు టార్గెట్ చేసిండు. ఇప్పటి నుంచి మా శంకారామం మొదలైంది. ఇప్పటి నుంచి మీ మీద 3 సంవత్సరాలకు ఛార్జ్ షీట్ ఇప్పుడు వేసినాం. వాటిని రెక్టిఫై చేసుకుంటే మీకు ప్రజలకు మీరు చేరువైతారు, లేకపోతే మేము ప్రజల వద్ద. తప్పుడు దిశగా పాలన వెళ్తోంది. ఇది ప్రధాన ఆరోపణ రాహుల్ గాంధీ చేసింది. నిన్నటి రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం నేను కూడా కొద్దిసేపు చూసిన. కేవలం ఆత్మస్థుతి పరనిందలాగానే నిన్నటి రాహుల్ గాంధీ గారి ఉపన్యాసం. రాహుల్ గాంధీ గారు కుటుంబ పాలన గురించి వారు మాట్లాడే దాంట్లో అర్థమే లేదు. నవళ్ళు 7 వాళ్ళు అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఇవాళ ఈ దేశానికి మొదటి ప్రధాని నెహ్రూ, తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నెక్స్ట్ ప్రియాంక గాంధీ పిల్లలు ఎవరన్నా వస్తారో ఏమో తెలియదు. నేనేమంటున్నా, సో కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లియడం తప్ప ఇంకోటి కాదు. ఇక నేనేమంటున్నా, నేను ఇందాక ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడుతున్నాను. మొదట్లోనే నేను చెప్పిన, ఏ ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళ కార్యకర్తలు జోష్ నింపడానికి, వాళ్ళ లోపల కొంత మానసిక స్థైర్యం నింపడానికి సహజంగానే మేమే అధికారంలోకి వస్తామని అంటారు, అధికార పార్టీని విమర్శిస్తుంటారు. అది రొటీన్గా జరిగేది. వాళ్ళు మాది మంచిగా ఉందని మాకెందుకు బ్యాండ్ బాజా మేళం వాయించారు, సహజంగా మాట్లాడతారు. బట్ నేను అంటున్నది ఏంటంటే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే మేము చేయాల్సిన దాని విషయంలో మంచి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు సూచనలు మేము స్వీకరించడానికి మాకు ఎలాంటి భేషజం లేదు. ఎంతసేపటికి ప్రభుత్వం మీద పడి దుమ్మెత్తిపోయడం, దాడి చేయడమే లక్ష్యంగా నిన్నటి రాహుల్ గాంధీ గారి సభ జరిగింది. అంతమంది అమిత్ షా గారి పర్యటన జరిగింది. ఇక్కడ మిగతా మిత్రులు కూడా అదే రకంగా అదే ధోరణితో పోతా ఉన్నారు. ఇంకోటి కూడా నేనంటున్నా, ఇప్పుడు ఒకటే ప్రశ్న, నాది ఒకటే ప్రశ్న. దయాకర్ గారు మాట్లాడారు, ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు, ఎన్టీవీ చూసే వాళ్ళంతా గమనిస్తున్నారు. 350 కోట్లతో ముఖ్యమంత్రి ఇల్లు కట్టుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? సో పదే అబద్ధాలు వల్ల రాహుల్ గాంధీ గారు కూడా 1000 కోట్ల చూసే అంటే ప్రజలు నమ్మశక్యంగా రీతిలో అబద్ధాలు విష ప్రచారం చేయడమే లక్ష్యంగా. నిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. 3 ఏళ్ళు తెలంగాణ ఆవిర్భావం అయి 3 ఏళ్ళు పూర్తయింది. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన కూడా 3 ఏళ్ళు పూర్తయింది. సరే, దీని మీద ప్రతిపక్షాలు పాలన ఫెయిల్ అయిందని మీరు అందరూ చెప్తూ ఉన్నారు. సంక్షేమానికే స్వర్ణయోగాన్ని ప్రభుత్వం చెబుతోంది. ఎట్లా ప్రజలు ఏమర్థం చేసుకోవాలి? రిషి గారు, తెలంగాణ ప్రజలకు రాష్ట్రం ఏర్పడిన 3 సంవత్సరాల సందర్భంగా శుభాకాంక్షలు. అయితే ఈ సందర్భంగా మనం చర్చించుకోవాల్సింది, ప్రభుత్వం చెప్తున్నది, కేసీఆర్ గారు అనుకుంటున్నది త్వరవారులు వేసినప్పుడే ఊరికి తెల్లారినట్టు. అంటే ఊర్లో కోడి కూసేదాంతో కానీ ప్రజలతో కానీ సంబంధం లేదు. వారికి ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడే తెల్లారినట్టు. వారి సంక్షేమము రాష్ట్రం బ్రహ్మాండంగా ఉంది అనడం ఏంటంటే, వారికి రాసుకోవడానికి పేపర్ వచ్చింది, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, ఉండడానికి బంగళాలు వచ్చినాయి, చేసుకోవడానికి ఫామ్ హౌజులు వచ్చినాయి, కుటుంబంలో అందరికీ పదవులు వచ్చినాయి. ఇంకా బంగారు కుటుంబానికి ఇంతకంటే కావాల్సింది ఏముంది? దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా ఉద్యమాలు జరిగినప్పుడు ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించిన ఆస్తులు పోయినాయి, ప్రాణాలు పోయినాయి, కుటుంబాలు పూర్తిగా చితికిపోయినాయి. కనీసం ఆ కుటుంబాలు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉద్యమాలలో భాగస్వామ్యం చేసిన వాళ్ళకు జరిగింది ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా. ఒక్క మన చరిత్ర, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబానికి మాత్రమే సర్వ సుఖాలు, సౌఖ్యాలు, సౌలభ్యాలు అన్ని అందుబాటులోకి వచ్చినాయి. 14 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే టీవీలు ఎక్కడి నుంచి వచ్చినాయి, పేపర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, 100 ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి. తెలంగాణ సమాజం ఆలోచన చేస్తుంది, చేయకుంటే ఉండదు. కాకపోతే వారు పదే మేము ఎన్నికలలో గెలిచినామని 2014 వరకు వాళ్ళు ఏ రోజు కూడా గెలవలే. ఒక్కసారి గెలిచిండ్రు. ఎన్నికలు ఉద్యమాల గురించి తెలంగాణ ఉద్యమాల సంబంధం లేదు. మీరు మాట్లాడారు ఆనాడు ఆ కుటుంబం ఉద్యమం లేదా తెలంగాణ ప్రజలు గమనించారు. రేవంత్ రెడ్డి గారు ఆనాడు మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నారు. ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేరు. ఆ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ కుటుంబం తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఆ కుటుంబం వాళ్ళు మాత్రం దెబ్బలు తిన్నారు, వాళ్ళు మాత్రం జైళ్ళలో వచ్చారు, వాళ్ళు మాత్రం రాస్తారోపణలు చేశారు, వాళ్ళు మాత్రం వంట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు ఉద్యమాల్లో ఉన్నారు, వాళ్ళు దీక్షలు చేశారు. రేవంత్ గారు, దయాకర్ గారు మాత్రమే ఉన్నారు ఉద్యమాల్లో.
ఉద్యమాల్లో లేరా ఆ కుటుంబం లేరా ఉద్యమంలో సుమన్ గారు వారి మాట వినిపించట్లేదు. వారి మాట రిషి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం రేవంత్ రెడ్డి గారు రిషి గారు నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఉద్యమాల గురించి మాట్లాడడం, ఆ కుటుంబం గురించి మాట్లాడడం చాలా దుర్మార్గం అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలంగాణ ఉద్యమంతో లేరు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నారు. ఉద్యమంతో సంబంధం లేదా రేవంత్ రెడ్డికి అసలు సంబంధం లేదు. సంబంధం ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకుని పోయిండు కరీంనగర్ లో. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను కరీంనగర్ సభలో కొట్టిండు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక అలిగేషన్ చేశారు కదా రేవంత్ రెడ్డి గారు, ఉద్యమంతో సంబంధం లేని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది సుమన్ ప్రశ్న. మన రిషి గారు చంద్రశేఖరరావు గారు జెండా నాటి నుంచి చంద్రశేఖరరావు గారికి టిఆర్ఎస్ పార్టీకి ఏం సాయం చేసినో సుమన్ కు తెలిసి మర్చిపోయిండో తెలియక మర్చిపోయిండో పోయి చంద్రశేఖరరావు గారిని అడగమని ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ విషయంలో శాసనసభలో గవర్నర్ గారిని అడిగితే చెప్తారు రేవంత్ రెడ్డి పాత్ర ఉందా లేదా, లేకపోతే ఆ పక్కన నికార్సైన అద్దంకి దయాకర్ మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కరెక్టేనా? ఒక్క నిమిషం రిషి గారు, రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఒక క్లిప్పింగ్ చూపించమనండి. ఉంటే ఒక క్లిప్పింగ్ చూపించమనండి. కమింగ్ టు టిఆర్ఎస్ 3 ఏళ్ల పాలనలో రిషి గారు తెలంగాణ కోసం ఎమ్మెల్యే రాజీనామా చేయాలని అన్నప్పుడు నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. ఆనాడు మరి వీళ్ళంతా ఎక్కడ పోయినారు? ఉద్యమాలు ఇక్కడనే నాగం జనార్దన్ రెడ్డి గారు కూర్చున్నారు. వారాన నార్కర్ను రాజీనామా చేశారు. అందరం పైన ప్రచారం చేశాం. టీఆర్ఎస్ పార్టీ వారికి అవుట్ మద్దతు ఇచ్చింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం రాజీనామాలే కొలబద్ద అయితే నాగం జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ ఎంపీకి రాజీనామా చేయలే, పారిపోయిండు. ఎమ్మెల్యేలు మాత్రమే చేసిండ్రు. నాగం జనార్దన్ రెడ్డి గారు తెలంగాణ కోసం రాజీనామా చేసిన రోజు చంద్రశేఖరరావు గారు రాజీనామా పారిపోయిండు. పాలమూరు జిల్లాలో రాజీనామా ఆనాడు ఎంపీ రాజీనామా చేయాలని గారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో లేరు. ఒక్క ఎంపీ తోటి తెలంగాణ వచ్చిందండి. 166 మంది బీజేపీ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కలిస్తే కదా తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు బిఫోర్ కన్క్లూడింగ్? కాంగ్రెస్ ఛార్జ్ షీట్లు పెడుతోంది, సరే బీజేపీ ఏమీ చేయలేదు, మొత్తం మేమే చేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్తోంది. మీరేం చెప్తారు ఫైనల్ గా? ఇప్పుడు నేను అనేది ఒకటే, ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ వచ్చింది. ఆ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రయాణం చేస్తలేరు. ప్రజల ఆకాంక్షలను ప్రజల ఆలోచనను పూర్తిగా భిన్నంగా వ్యక్తిగత ఏజెండా స్వార్థంతో చంద్రశేఖరరావు గారు ముందుకెళ్తారు. త్యాగాలు చేసిన వాళ్ళు తెలంగాణ ఇట్లా ఉంటదని అనుకోలేదు, ఉండాలని కోరుకోలేదు. మాకందరికీ ఆవేదన ఉంది. చంద్రశేఖరరావు గారు చేస్తున్న వ్యవహార శైలి తనకు తన కుటుంబానికి విలాసవంతమైన జీవితం కోసం ఈ రాష్ట్రం వచ్చింది అనుకుంటున్నా తప్ప పేద ప్రజలకు సంబంధం లేనిది. కాబట్టి ఇవాళ తెలంగాణ సమాజం అంతా తెలంగాణ కోసం నికార్డుగా కొట్లాడిన కోదండరామ్ గారి నుంచి మొదలు పెడితే చుక్కా రామయ్య వరకు కేసీఆర్ పాలనను వ్యతిరేకిస్తున్నారంటే మిత్రుడు సుమన్ అర్థం చేసుకోవాలి. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడైతే గుడి కడతారని చెప్పుకున్నారో సుమన్ లాంటి వాళ్ళు ఇవాళ కేసీఆర్ కు గోరి కడతామంటే కనీసం మైకులో 1 నిమిషం కూడా శుభాకాంక్షలు కూడా 100 సంవత్సరాల శుభాకాంక్షలు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు చెప్పలేని పరిస్థితి ఉన్నది అంటే నేను సుమన్ ను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఆర్ట్స్ కాలేజ్ ముందల కేసీఆర్ తోనే 5 నిమిషాలు సభ పెట్టించి 100 సంవత్సరాల శుభాకాంక్షలు 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు ఆర్ట్స్ కాలేజ్ ముందర చర్చించగలిగితే తెలంగాణలో కేసీఆర్ పాలన విజయవంతంగా పేద ప్రజలకు అందుబాటులో ఉందని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్ రేవంత్ రెడ్డి గారు నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు కేసీఆర్ గారితో సభ పెట్టించి కేసీఆర్ గారితో మాట్లాడిపిస్తా. మరి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా నేను ఆ పని చేపిస్తే? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మరి నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా, మీరు కూడా నా ఛాలెంజ్ స్వీకరించండి. మరి నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర బహిరంగ సభ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడిస్తా. మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? మీ ఛాలెంజ్ నేను స్వీకరించిన, నా ఛాలెంజ్ మీరు స్వీకరించండి. వినాలి. మీరు పోలీసుల పహారా లేకుండా
పోలీసుల కవాతులు లేకుండా మీరు అక్కడ పెట్టండి, మీరు ఏ సవాలు విసిరినా కూడా నేను సిద్ధంగా ఉన్నా. మీరు పోలీసుల పహారా లేకుండా Yes, నేను ఆన్ రికార్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను. Yes, నేను సభ వెనుక కేసీఆర్ గారితో మాట్లాడుతున్నాను. 1000% నేను చేస్తా. రేవంత్ రెడ్డి గారు మరి మీరు కూడా నా సవాలు స్వీకరించండి. మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు. ఆర్ట్స్ కాలేజ్ కాడ సభ పెట్టకపోతే నేను నా ఎంపీ పదవి రాజీనామా చేస్తా. ఆర్ట్స్ కాలేజ్ కాడ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు వినపడలేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రిషి గారు నేను ఒక్కటే మాట అంటున్నా, పోలీసుల పహారాలు లేకుండా పోలీసుల కవాతులు లేకుండా చంద్రశేఖర్ రావు గారు అక్కడ ఒకవేళ ప్రసంగిస్తే స్వేచ్ఛగా సుమన్ ఏ సవాలు విసిరినా నేను సిద్ధం. ఒకవేళ చంద్రశేఖర్ రావు గారు సభ పెట్టమని మీరు అన్నారు. సభ పెట్టి కేసీఆర్ గారితో మాట్లాడిస్తా, లేకపోతే నా ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. పెట్టిస్తే మరి మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? సమానం చెప్పకుండా తెలంగాణ సాధన మొత్తం 3.5 కోట్ల మంది సంకల్ప దీక్ష. ఓకే, ఎవరు కాకపోతే కేసీఆర్ నాయకత్వం వహించాడు. ఆ ఉద్యమాన్ని నీరు గారకుండా చేశారు, అంత మేరకు ఛానలైజ్ చేశారు, దాన్ని ఛానలైజ్ చేశారు. ఆ క్రమంలో ఇంతకుముందు నేను చెప్పాం, కమ్యూనిస్ట్ పార్టీగా ఒక జాతీయ పార్టీగా మా పార్టీ పాత్ర లేకుండా, ఎందుకంటే చాలా మంది కాంగ్రెస్ మిత్రులు, టీడీపీ మిత్రులు చాలా మంది మమ్మల్ని అడిగారు, మీరు ఇంతకుముందు విశాలాంధ్ర కదా, మీరు అదే లైన్లో ఉంటే సిపిఎం మీతో ఉంటుంది, మేము కూడా కొన్ని శక్తులు మీతో జాయిన్ అవుతాం. ఆ విధంగా ఏ కన్సెన్సస్ ఉండకపోవటం వల్ల తెలంగాణ రాదు అన్నా కూడా మేము ఒకే లైన్తో తీసుకున్నాం. ఇందాక నేను చెప్పినట్లుగా నిరాహార దీక్ష చేసిన ఫస్ట్ ఎమ్మెల్యే నేను, ఆ విధంగా చేశాం. సంతోషం, తెలంగాణ రావటం అందరూ కోరుకున్నట్లు వచ్చిన తెలంగాణ ఎలా జరుగుతుంది అనేది నా పాయింట్. ఇవాళ ఒక్క ప్రతిపక్ష నాయకుడికి అయినా సరే అపాయింట్మెంట్ అనేది కూడా ఇవ్వనటువంటి తీవ్రమైనటువంటి నిరంకుశత్వ ప్రభుత్వం ఇవాళ ఉంది. దీని మీద సుమన్ గారు మొన్న చాడా వెంకటరెడ్డి గారు వచ్చి కలిసి మొన్న చాడా వెంకటరెడ్డి గారు కలిసి పెళ్లి కార్డు మొన్న చాడా వెంకటరెడ్డి గారు కలిసి పార్టీకి సంబంధించి మీరు ఇట్లా మాట్లాడితే వీరి పార్టీకి సంబంధించి మన చాడా వెంకటరెడ్డి గారు కలిసి టిఆర్ఎస్ పాలనలో మంతా మంచి అని అనుకుంటే వర్గం వారీగా తీసుకుంటే ఏ వర్గం సంతోషంగా లేదు. నెంబర్ 1 రైతులు సంతోషంగా లేరు, విద్యార్థులు సంతోషంగా లేరు, పేదవాళ్ళు సంతోషంగా లేరు, అదే విధంగా కార్మికులు సంతోషంగా లేరు. మీరు ఏ సెక్షన్ లో తీసుకోండి, సంతోషంగా లేరండి తెలంగాణలో. ఒక్కటి చెప్తున్నాను, ఈ రోజు నిన్న 2300 భూ స్కామ్ ఒకటి బయటపడ్డది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఎట్లుంటది అంటే ఒక నయం కేసు ఎట్లయితే నీరు గార్చిండ్రు, ఇప్పుడు ఎక్కడ మందు రోగం ఎక్కడ ఉంటే మందు అక్కడ వేయాలి కదా. ఇప్పుడు దీనికి వాళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 4 సస్పెండ్ చేస్తే దానికి పరిష్కారం అవుతుందండి. దీన్ని ఎన్నుకున్న ఎవరున్నారు, ఎవరి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఎప్పుడు అంటే ఫామ్ హౌస్ లో ఎన్నిసార్లు సీఎం కలిసిన వ్యక్తి. ఇలా నేను సూటిగా అడుగుతా ఉన్నాను, ఆయన అనుంగు మిత్రుడే, మాకందరికి తెలిసి కాదు, ప్రభుత్వ అధినేతనే డైరెక్ట్ గా చెప్తున్నాను నేను. ఇలా ఇప్పుడు టీవీ సాక్షిగా చెప్తున్నాను, ఇంకా 10 నిమిషాలు ఆరోపణలు ఆధారాలు ఉంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఆయన మిత్రుడు అని చెప్పిన నేను, ఆయన మిత్రుడు. ఇప్పుడు దానికి ఆయన చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయమనండి. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ ఆల్రెడీ సబ్జెక్ట్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారు. ఒకటి చివరగా నేనేమంటున్నా, ఒక నిమిషం సార్, నేనేమంటున్నా రిషి గారు, ఆ సబ్జెక్ట్ లో ఇప్పటికే సిబిసిఐడి ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఒకటి, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి నా మాట ఒక నిమిషం, నేనేమంటున్నా, సిబిఐ ఎంక్వైరీ అని వారు కోరుతా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వారు కోరడమే కాదు, ఇంకా చాలా మంది కోరుతా ఉన్నారు. ఆల్రెడీ సిబిసిఐడి ఎంక్వైరీ ప్రభుత్వం ఎవరు కోరక ముందే వేసింది. ఒకటి, రెండోది మొత్తం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఆల్రెడీ ఏసీబీ దాడులు జరుగుతా ఉన్నాయి రాష్ట్రం అంతా. ఇప్పుడు రిషి గారు నేను ఒకటి అడుగుతా, దయాకర్ గారు,
ఇప్పుడు ఎవరైనా ప్రతిపక్షము Please conclude. కాదు ప్రతిపక్షం దీని విషయంలో బయటకు తీసుకొచ్చిందా? ఏదైనా మీడియా సంస్థ దీన్ని బయటకు తీసుకొచ్చిందా? బయటకు తెచ్చింది? ఎవరు బయట తేలే, ప్రభుత్వమే బయటకు తెచ్చింది. అది మా చిన్న ఇంటికి తెలుసు. లే, జనార్దన్ రెడ్డి గారు, రిషి గారు, ప్రభుత్వమే దీన్ని బయటకు తీసుకొచ్చింది. ప్రభుత్వమే దీన్ని బయటకు తీసుకొచ్చింది. అది మా చిన్న ఇంటికి తెలుసు. నిరంతర ప్రక్రియ అది కొనసాగుతున్నది. మీరిచ్చిన హామీలు మాత్రం ఆన్నే తక్కళ్ళబడి ఉన్నాయి. Right. వాటిని ఈ రోజు మీరు చేయాల్సిన బాధ్యతను మేము గుర్తు చూద్దాం చేస్తున్నాం. వాళ్ళ ముఖ్యమంత్రి ఈ రోజు తన ప్రసంగంలో ఏం చెప్తారో మూడేళ్ల పాలన గురించి ప్రభుత్వం మీద కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, సమాధానం థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దామండి. కీప్ వాచింగ్ ఎన్టీవీ.